గ్రూప్ 4 పరీక్ష ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గ్రూప్ 4 అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గాంధీ భవన్ ముట్టడికి యత్నించారు. గ్రూప్ 4 ఎగ్జామ్ రాసి 460 రోజులు అవుతుందని 11,000 డిఎస్సి పోస్టులకు 57 రోజుల్లో పూర్తి చేసిన టీజీఎస్పీఎస్సీ అధికారులు 8,000 గ్రూప్ 4 పోస్టులకు 460 రోజులు ఎలా పడుతుందని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు తమ నిర్లక్ష్యాన్ని వీడి దసరాకి తుది ఫలితాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు రాక పెళ్లిళ్లు కూడా కావడం లేదని, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ ఒత్తిడితో మానసిక వేదనకు గురవుతున్నామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. 2023 జూలై 1న ఎగ్జామ్ జరిగింది. ఆగస్టులో ప్రిలిమినరీ కీ ఇచ్చారు. అక్టోబర్లో ఫైనల్ కీ ఇచ్చారు. ఫెబ్ 2024లో జిఆర్ఎల్ ఇచ్చారు. 2 మంత్స్ మాకు వెరిఫికేషనే కొనసాగింది. 2 మంత్స్ అయిపోయి ఇప్పుడు దగ్గర ఒక 4-5 మంత్స్ అవుతుంది. మాకు అయినా ఫైనల్ సెలక్షన్ లిస్టు రిలీజ్ చేయడం లేదు. డిఎస్సి వాళ్ళకైతే ఓన్లీ 2 మంత్స్లో మొత్తం రిజల్ట్స్ అయిపోయి అక్టోబర్ 9న దసరా రోజు వాళ్ళకి పెద్ద కానుక ఇస్తున్నారు. అలాగే గ్రూప్ 4 అందరు అభ్యర్థులకు 8,000 అభ్యర్థులు కూడా దసరా లోపు ఫైనల్ 9 నెలలు అవుతుంది మా జిఆర్ఎల్ రిలీజ్ అయ్యి కూడా. అయినా కూడా మా అపాయింట్మెంట్స్ అనేది ఇంకా రిలీజ్ కాలేదు. ఫైనల్ సెలక్షన్ ఇంకా రాలేదు, అపాయింట్మెంట్స్ కూడా ఇంకా రిలీజ్ కాలేదు. సో కాబట్టి మేము ప్రభుత్వాన్ని అభ్యర్థించడం కోసం, రిక్వెస్ట్ చేయడం కోసం ఇక్కడ గాంధీ భవన్కి వచ్చినాం. డిఎస్సి పరీక్ష 56 రోజులు అవుతుంది. ఆ పరీక్ష అయిపోయిన 56 రోజులకే వాళ్ళకు సీఎం గారు అపాయింట్మెంట్స్ ఇస్తారు దసరా కానుకగా. గ్రూప్ 4 రిజల్ట్ అనేది రిలీజ్ అయ్యి కూడా ఫిబ్రవరిలో అయింది. 9 నెలలు అవుతుంది. దగ్గర 460 రోజులు అవుతుంది ఎగ్జామ్ అయిపోయి కూడా. ఈ 460 రోజులైనా కానీ గ్రూప్ 4 రిజల్ట్ గురించి సీఎం గారు ఏ పబ్లిక్ మీటింగ్లో కానీ లేకుంటే బయట మాట్లాడంగా జరగలేదు. ఓన్లీ డిఎస్సి మీదనే వాళ్ళు ప్రేమ చూపిస్తారు. గ్రూప్ 4 అనేది వాళ్ళు పక్కన పడేస్తారు. మేము టీఎస్పీఎస్సీకి పోయి ఎన్నిసార్లు అడిగినా కానీ 2 నెలల్లో వస్తుంది, 3 నెలల్లో వస్తుంది, మీది లాస్ట్